అందరికీ నా వందనాలు తెలియజేసుకుంటూ ప్రార్థన చేసుకుని మన ఈ ఆరాధనలో వాక్య భాగాన్ని మనం విందాం, ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, కృపగల నాయన, మీ ఉన్నతమైన ఘనమైన నామానికి లెక్కలేని స్తుతి స్తోత్రములు చెల్లించుకుంటూ మీ కృప ద్వారా మమ్మల్ని అందరూ రక్షించి నడిపిస్తూ ఉన్నారు. ఈ లోకంలో ఉన్నది తండ్రి మీకు మరుగై ఉండలేదు నాయన. సమస్తము మీ కృప వలనే జరుగుచున్నది మేము నమ్ముచూ ఉన్నాం. ఇదిగో నాయన, ఈ యొక్క సమయంలో మీ సన్నిధానంలో చేరి తండ్రి మా జీవితాలను, మా ఆత్మలను వెలిగించగలిగే అమూల్యమైన మీ వాక్యాన్ని విశ్లేషిస్తుండగా తండ్రి, బలహీనుడిని నీ ఎదుట నిలబడడానికి కూడా పనికిరాని నన్ను మీ కృప చొప్పున నిలబెట్టి మీరే మీ ఆత్మ సహాయంతో నడిపించమని తండ్రి, ఇదిగోనైనా మా లేదని తెలిసి తెలియక అపరాధులు ఉంటే క్షమించమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఇదిగోనైనా ఈ సమయంలో తండ్రి మీరే మా అందరితో మాట్లాడమని ప్రాధేయపడుతూ జ్ఞానవాక్కులు మీ మాటలను ఎలా ఆలోచించాలో మా హృదయాలకు తెలియజేయమని ప్రార్థిస్తూ క్రీస్తు వారి పేట ఇచ్చిన ప్రార్థన బ్రతమాలకు వేడుకొచ్చున్నాము తండ్రి, ఆమేన్. ప్రియ సహోదరి సహోదరులారా, దయచేసి పిల్లలు ఎవరు అల్లరి చేయొద్దు. దేవుని కృపను బట్టి మనమందరము కూడా దేవుని సన్నిధానంలో కూర్చుని ఉన్నాం. ఇది దేవుడు మనకిచ్చిన కృపని ప్రతి ఒక్కరూ తలంచి జాగ్రత్త కలిగి ప్రతి మాటను విశ్లేషిస్తూ వినవలసిందిగా మీకు తెలియజేస్తూ ఉన్నాను. అందరూ దయచేసి పిల్లలు ఎవ్వరు అల్లరి చేయకండి. ఎందుకంటే డిస్టర్బ్ అవ్వమంటే చెప్పేవాళ్ళు డిస్టర్బ్ అవుతారు, వినేవాళ్ళు డిస్టర్బ్ అవుతారు. మొత్తం ఆరాధనే డిస్టర్బెన్స్గా అవ్వకూడదు. దయచేసి ప్రతి ఒక్కరు కూడా వినాలి, చూడాలి. ఇటు సరిగా కూర్చోండి. పిల్లలు తీసేయండి, ఆట బొమ్మలు తీసి పక్క పెట్టండి. దేవుడు మనకిచ్చిన కృపను బట్టి మనం బ్రతుకుతున్నాం. ఈ లోకంలో సమస్తంలో మన కోసం దేవుడు ఈ సమస్త సృష్టి చేశాడని తెలుసు. ఇప్పుడు కూర్చున్న మనం అందరం ఉన్నాం కదా. మీకు మీ జీవితంలో ప్రతిదానిని కూడా మీరు గమనిస్తున్నారా? ప్రతి విషయాన్ని గమనిస్తున్నారా? ఎన్ని చీరలు ఉన్నాయి మీకు తెలుసా? మీకు తెలుసు కదా, తెలుస్తాయి. లెక్క కూడా ఉంటుంది కొంతవరకు కదా. మగవాళ్ళకి బట్టలు ఎన్ని ఉన్నాయో తెలుస్తుంది. జేబులో డబ్బులు ఎన్ని ఉన్నాయో తెలుసండి? లెక్క పెట్టుకుంటారా? లెక్క పెడతాం. మీరు లెక్క పెడతారా? ఎన్ని రోజులకి ఆహారం సరిపోద్దో, కాయగూరలో ఎన్ని రోజులు వస్తాయో లెక్క పెడతారా? సరిపోతుందో లెక్క పెట్టుకుంటారా లేదా? ప్రతిదాన్ని లెక్క పెడతారు. జీవితంలో ప్రతి మనిషి కూడా ప్రతిదానిని లెక్క పెట్టుకుంటుంటాడు. లెక్క అనేది అవసరమా మనిషికి? లెక్కలు అవసరం అంటారా? చెప్పాలి. మనిషికి లెక్కలు అవసరమా? ఎక్కాలో అవసరమా? ఎక్కాలో ఎవరికి అవసరం? ఎక్కాలో పిల్లలకు అవసరం. అంతేనా? చదువుతున్నారు కాబట్టి వాళ్ళ అభివృద్ధిలో కావాలి, మంచి చదువుకోవాలి మ్యాథ్స్లో, లేకపోతే గణిత ఆ సబ్జెక్ట్లో వాళ్ళు ఇంప్రూవ్మెంట్ ఉండాలంటే మొదటగా నేర్చుకోవాల్సింది ఏంటిది? ఎక్కాలో. మరి జీవితంలో మనం నేర్చుకోవాల్సింది ఏంటి? లెక్కలు. ఎందుకు లెక్కలు నేర్చుకోవాలి? దేవుడు ఏమన్నా మ్యాథ్స్ పాస్ అవ్వకపోతే పరలోకంలో చేర్చడా మనల్ని? చెప్పాలి. ఎందుకు లెక్కలు ఉండాలి మన జీవితంలో? ఏం లెక్క పెడతాం తెలుసా? ఇల్లు కట్టుకోవాలనుకోండి, ఒక ఇల్లు కట్టుకోవాలనుకోండి, మన దగ్గర డబ్బు ఎంత ఉంది, ఎంత ఖర్చు అవుతుంది, ఏ సామాగ్రి ఎంత రేటు ఉంది, అన్నీ లెక్క పెడతామా? ఒక పెళ్ళి చేయాలనుకోండి, అన్నీ లెక్క పెడతామా? ఎన్ని లెక్క పెడతాం తెలుసా? ఆఖరికి ఒక అమ్మాయి పెళ్లి చేయాలనుకోండి, ఇంటికి పంపేంత వరకు కూడా ఒక పెళ్లి గురించి ఎవరైనా సహోదరుని కానీ ఎవరైనా అడిగామనుకోండి, ఎంత ఖర్చు అయిందని అడిగామనుకోండి, పెళ్ళికి ఎంత చెప్తారు? చెప్పాలి. ఎంత చెప్తారో తెలుసా? వాళ్ళు ఎప్పుడైతే పెళ్ళి అని ఆ విషయాన్ని గురించి స్టార్ట్ చేశారో
మళ్ళీ ఆ అమ్మాయిని లేకపోతే ఆ పెళ్ళి సందర్భం మొత్తం లాస్ట్ వరకు కూడా ఖర్చు పెట్టిన వాటన్నిటినీ క్రోడీకరించి పెళ్ళికి వచ్చి చెప్తారు. అంతేకాని పెళ్లి రోజున జరిగిన ఖర్చు గురించి కాదు. అంతేనా? పెళ్లి రోజు ఏం జరుగుతుంది? ఆహారానికి వాటి కోసమే. అదే ఖర్చు అంటారా? కాదు, మొత్తం అంతా క్రోడీకరించిన పెళ్ళికైన ఖర్చుని చెప్తారు. దేవుడు కూడానండి ప్రతిదాన్ని కూడా మన జీవితంలో లెక్క పెడతానే ఉంటాడంట. అందుకే కదా మన పేర్లు ఎక్కడ రాయబడతాడంటున్నాడు. ఎందుకు రాసుకోవాలైనా? రాసుకోవడానికి కారణం ఏంటి? కారణం ఉంది. మన మీద అలాంటి ఆలోచన ఆయనకు ఉంది. మంచి స్థితిలో మనల్ని ఉంచాలని ప్రేరేపణ ఉంది. కాబట్టే పరలోకాన్ని చేశాడు. మనలందరినీ ఆ పరలోకానికి నడిపించడానికి ఇదిగో ఈ ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు సంఘం ద్వారా. ఇప్పుడు ఒకసారి మనల్ని దేవుడు ఎంతవరకు లెక్క పెడతాడు అని ఆలోచిస్తే మత్తయి సువార్త చూడండి. మత్తయి సువార్త 10వ అధ్యాయము 30వ వచనం. మత్తయి సువార్త 10వ అధ్యాయము 30వ వచనం చూద్దాం. మీ తల వెంట్రుకలన్నీ లెక్కింపబడి ఉన్నవి. చూద్దాం, చిన్న మాటే. ఏం లెక్కించారంట? ఒకసారి మీరు డైలీ కూడా దువ్వుతూ ఉంటారు కదా తలలో. స్త్రీలైతే ఇంక ఎక్కువసేపు దువ్వుతూ, అంటే కొంచెం పెద్ద జుట్టు కాబట్టి ఎక్కువసేపు దువ్వాల్సి ఉంటుంది. దువ్వుతూ ఉంటారు కదా. ఏదైతే ఆ దువ్వెనలోకి వస్తున్నాయి కదా వెంట్రుకలు, లెక్క పెట్టారండి? ఎప్పుడైనా రాలిపోతున్నాయి ఆ జుట్టు అంటాను చూడండి. రాలిపోతున్న జుట్టు లెక్క పెట్టారా సురేష్ గారు? రాలిపోతున్న జుట్టు ఎప్పుడైనా లెక్క పెట్టారా? ఎప్పుడు లెక్క పెట్టలే. ఉఫ్ అని ఊది పక్కకు పెడతాం తప్ప ఎప్పుడు లెక్క పెట్టాం. కానీ దేవుడు ఏమంటున్నాడంటే మన తల వెంట్రుకలంట ఏం చేశాడంట? లెక్క పెట్టుకున్నాడు. తల వెంట్రుకలు లెక్క పెట్టుకోవాల్సిన అవసరం ఆయనకి ఏంటి? మన తల వెంట్రుకలు జాగ్రత్తగా ఆలోచించండి. ఆయన లెక్క పెట్టుకున్నాడు కదా, తల వెంట్రుకలు లెక్కించుకోవాల్సిన అవసరం ఏంటి? మనం లెక్క పెట్టట్లేదే. అందుకే చాలామంది దేవుడి పేరుని వెళ్ళి ఎక్కడ ఏం చేస్తుంటారు? గుండు కొట్టించేస్తుంటారు. అంటే దేవుడు లెక్క పెట్టుకున్నాడు కదండి, ఆ లెక్క ఆయన గురించి చేద్దామని ఏమో మరి ఆలోచన. అంతేనా? అలా అనిపిస్తుందేమో. గుండు కొట్టించుకుంటే మళ్ళీ తిరిగి వచ్చేది జుట్టు. ఏది? జుట్టు తిరిగి వచ్చేది కాబట్టి ఇచ్చేస్తున్నారు. ఒక కిడ్నీ ఇవ్వండి, ఎవరికో ఉపయోగపడుతుంది కదా. దేవుడి కోసం నేను కిడ్నీ ఇస్తున్నానండి, కిడ్నీ తీసేవండి. ఒక కన్ను తీసేవండి, ఇస్తారా? ఆఖరికి ఊడిపోయి పన్ను కూడా ఎవరు? అవునా? ఎవరు తీసుకోరనుకోండి ఆ పళ్ళు. కాదు చెప్తున్నాను. అంటే దేవుడు గురించి ఆలోచిస్తే మన జీవితంలో మనం దేనిని లెక్క చేయకుండా బ్రతికే వ్యక్తులుగా ఉంటారు కొంతమంది. డబ్బుని లెక్క పెడతారు, ఆస్తిని లెక్క పెట్టుకుంటారు, ఉన్న సామాగ్రిని లెక్క పెట్టుకుంటారు, మనకున్న హోదాని, వీటిని, ఆ పరిస్థితులను లెక్క పెట్టుకుంటారు. నేను లెక్క చేయట్లేదు ఇలా అంటుంటారు చూడండి కొన్ని సందర్భాలు. అంటే హోదాను కూడా లక్ష్య పెడుతూ ఉంటారు. కానీ ఆఖరికి శరీరం మీద చిన్న వెంట్రుక ఆ విలువ తెలియట్లేదు మనుషులకి. కానీ దేవుడు ఏమంటున్నాడు తెలుసా? నీ తల వెంట్రుకలన్నీ నేను లెక్క పెట్టినాయా అంటున్నాడు. అంటే తల వెంట్రుకలతో ఆయన అమ్ముకుని డబ్బులు సంపాదించుకుందామని కాదు. అవునా? తల వెంట్రుకలు అమ్ముకుని కూడా సామాన్లు కొనుక్కునే వాళ్ళు ఉన్నాం కదా. కానీ దేవుడికి ఆ ఆలోచన కాదు. ఏదో నేర్పాలనుకుంటున్నాడు, మనకి ఏదో తెలియజేయాలనుకుంటున్నాడు. ఎందుకు తల వెంట్రుకలు లెక్కించానయా అంటే లెక్కల్లో దేవుడు ఎలాంటి వాడు? లెక్కల్లో దేవుడు ఎలా ఉంటాడు? జ్ఞానవంతుడు. అంతేనా? అంటే లెక్కల్లో జ్ఞానవంతుడైనప్పుడు ఆయన ప్రతిదానిని ఎంత క్రోడీకరించి అడుగుతాడు? జాగ్రత్తగా అడుగుతాడు. మనం ప్రతి విషయాన్ని ఏ పని చేస్తున్నామో లెక్క అని అంటే అర్థం ఏంటి చెప్పనా? తల వెంట్రుకలే లెక్క పెట్టుకున్నాడంటే మనకు అనుసంధానంలో జరుగుతున్న ప్రతిదానికి ఆయన లెక్కలో ఉన్నాం. ఇంకో మాట కూడా చూద్దాం. అందుకే ఎందుకు లెక్క పెట్టుకుంటున్నాడంటే మరొక మాట చూద్దాం. రోమిలికి రాసిన పత్రిక 14వ అధ్యాయం. రోమిలికి రాసిన పత్రిక 14వ అధ్యాయం 12వ వచనం.
తీయండి అందరూ. రోమిలికి రాసిన పత్రిక 14వ అధ్యాయము 12వ వచనం. ప్రతి నాలుకయు దేవుని స్తుతించునని ప్రభువు చెప్పుచున్నాడు అని వ్రాయబడి ఉన్నది కనుక మనలో ప్రతివాడును తన్ను గురించి దేవునికి లెక్క అప్పచెప్పవలెను. ఎందుకు లెక్క పెట్టుకున్నాడంటే, ప్రతి మనిషి అంట తన గురించి దేవునికంట ఏం చెప్పాలి? లెక్క చెప్పాలి. ఎందుకు లెక్క చెప్పాలి? ఎందుకు దేవునికి లెక్క చెప్పాల్సిన అవసరం ఉంది? మనం మన గురించి దేవునికి ఎందుకు లెక్క చెప్పాలి? పిల్లల్ని అడిగారు అనుకోండి తల్లిదండ్రులు, నేను నీకు లెక్క చెప్పాల్సిన అవసరం లేదులే, నా సంపాదన అంటూ ఉంటారు. భార్య భర్తను అంటవచ్చు, భర్త భార్యని అనవచ్చు. అర్థమైందా? కానీ ఒక్కసారి దేవుని దగ్గర ముందు నిలబడితే మన పరిస్థితి ఏంటో ఆలోచించండి. మనం అనుకుంటాం, ఎవరిని నేను లెక్క చేయను, నా బ్రతుకు నేను బ్రతుకుతున్నాను కదా అనుకుంటాం. అబ్బా, చాలా తప్పది. దేవుడు అందుకే ఒకవేళ నీ భర్తను నువ్వు గౌరవించకపోయినా, నీ భార్యను నువ్వు గౌరవించకపోయినా, లేకపోతే నీ సమాజంలో నీ కుటుంబస్తులు కానీ నీ బంధువులను కానీ ఎవరిని గౌరవించలేకపోయినా, ఇవన్నీ కూడా ఎవరి లెక్కలోకి వెళ్ళిపోతాయి? మళ్ళీ దేవుని లెక్కలోకి వెళ్ళిపోతాయి. అడుగుతాడా? అంతే అంటున్నాడు. నువ్వు నీ గురించి అంట దేవునికి లెక్క అప్పచెప్పవలసి ఉన్నది. దేని గురించి చెప్పాలయ్యా నేను అడిగితే, నీ జీవితంలో ప్రతిదీ. ఏం తింటున్నావో ఎందుకు చెప్పాలి చెప్పండి? దేవుడిచ్చాడు కదా, హ్యాపీగా తింటున్నా కదా, ఎందుకు చెప్పాలి లెక్క? ఇప్పుడు తిన్న విషయంలో కూడా చాలా జాగ్రత్త వహించాలని కొత్త నిబంధనలో కొన్ని వచనాలు చెప్పాడు. ఎందుకని? ఒకవేళ అది నీకు ఆత్మీయంగా ఇతరులను బాధపరిచేదైతే నీ నాలుగుకి అడ్డు పెట్టుకోమంటున్నాడు ఆహారం తినేటప్పుడు. అవునా? అంటే ఒకవేళ మత్తు ఇచ్చే బాగా ఎక్కువ తిండేసి వాకింగ్ కూడా తినకుండా దేవుని పని చేయకుండా మనం నిద్రపోయే వాళ్ళు ఉన్నామనుకోండి, సంఘానికి రాకుండా ఉన్నామనుకోండి, నిద్రలో తెలియలేదురా, చర్చ్ టైం అంతా అయిపోయింది. ఎందుకు వచ్చింది అంత నిద్ర? మీకు ఒక విషయం చెప్పనా? ఒకరోజు ఎప్పుడన్నా సాయంకాలం ఆహారం తినడం మానేయండి, నిద్ర వస్తుందని చూడండి. అర్థమవుతుందా? ఆహారం తినకుండా ఉండండి, నిద్ర వస్తుందని చూడండి. బాగా అలసిపోతే తప్ప రాదు. ఎందుకంటే ఆకలి నిద్ర రానవదు. అంటే మనం చాలా జాగ్రత్త వహించాలి మన జీవితాల్లో. అర్థమవుతుందా? ఇప్పుడు మనం దేవునికి లెక్క ఏం అప్పగించాలంటే, మనం ఏమేం పనులు చేసాం, ఏం మాట్లాడాం, ఏం చూసాం, ఏమి విన్నాం, ఇవన్నిటి గురించి మనం దేవునికి లెక్క అప్పగించాలంట. అందుకే తీర్పు దినమందు సిగ్గుపడకుండు నిమిత్తము అన్నాడు. అవునా? మనం సిగ్గుపడే పరిస్థితులు తీర్పు దినాలు ఏముంటాయి? అనవసరంగా ఆయన మాటలు మాట్లాడామనుకోండి, అక్కడ లెక్క పెడుతూ ఉంటాడు నుంచోబెట్టి. అప్పుడు ఎలా ఉంటుంది మీ పరిస్థితి ఆలోచించండి. మన పరిస్థితి పోనీ మనం అందరం ఆలోచించుకుందాం, నాతో కలుపుకుందాం. ఏంటి అనవసరమైన మాట్లాడితే ఏం చేస్తాడు దేవుడు? మాటలు కూడా లెక్క పెట్టుకుంటాడు. తల వెంట్రుకలు లెక్క పెట్టుకుంటాడు, మాటలు లెక్క పెట్టుకోడండి. చెప్పండి, ఎందుకు పనికిరానిది అనుకున్నట్టుగా ఉంటున్నాం మనం? మీకు విషయం తెలుసా? ఎందుకు పనికిరాని తల వెంట్రుక మనిషి చనిపోయిన భూమిలో పాతి పెట్టబడిన కొన్ని రోజులకి చూస్తే ఈ శరీరం అంతా కుళ్ళిపోద్ది, కానండి జుట్టు ఎక్కువ కాలం ఉంటుంది. అలా తెలుసా విషయం మీకు? ఎక్కువ కాలం జుట్టు ఉంటుంది. కానీ మనం లెక్క పెట్టట్లా. కానీ దేవుడు చెప్తున్నాడు, జుట్టే లెక్క పెట్టానంటే నీ జీవితంలో ప్రతిదానిని నేను గుర్తిస్తున్నాను, జాగ్రత్త అని చెప్తున్నాడు. మన జీవితంలో ప్రతిదానిని ఆయన లెక్క పెడుతున్నాడు. ఏ లెక్క పెడతాడు? ఎలా లెక్క పెట్టగలుగుతాడు ఆయన? హెబ్రీయులకు రాసిన పత్రికలో మళ్ళీ అదే మాట మాట్లాడతాడు చూడండి. లెక్క పెడుతున్నాను నేను. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 13వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 13వ వచనం. మరియు ఆయన దృష్టికి కనబడి స్పష్టము ఏది లేదు, మనవెవనికి లెక్క అప్పచెప్పవలసి ఉన్నదో
ఆ దేవుని కన్నులకు సమస్తము మరుగులేక తేటగా కనబడుతుంది. తేటగా కనబడటం, మరుగులేక అంటే మనం ఇంట్లో చేసే పనులు. మనం ఎక్కడో దూర ప్రాంతం వెళ్ళి చేస్తున్న కొంతమంది ఉంటారు, ఊర్లో అయితే అందరికీ తెలిసిపోద్దని దూరంగా వెళ్ళి కొన్ని కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. కొంతమంది ఉంటారు, ఊర్లో అయితే అందరికీ తెలిసిపోద్దని ఇంకో పక్క ఊరు వెళ్ళి చెడ్డ పనులు చేసేవాళ్ళు ఉన్నారు. కొంతమంది ఉంటారు, మన ఇంట్లో వాళ్ళకైతే అర్థమైపోతుంది, తెలిసిపోతుంది నా జీవితం ఏంటనేది, బయటికి వెళ్ళి చెడు కార్యాలు చేసేవాళ్ళు కనబడుతుంటారు. మీకు తెలీదు, ఉన్నారండి అలాంటి వాళ్ళు ఉన్నారు. ఇతర దేశాలకు వెళ్ళి కొన్ని బాగా సంపాదించిన వాళ్ళు ఏం చేస్తారో తెలుసా, ఇతర దేశాలకు వెళ్ళి ఎంజాయ్మెంట్ చేసి వస్తారంట. ఇతర దేశాలకు వెళ్ళి అంటే ఎవరికి తెలియదు అనుకోవచ్చు, వాళ్ళు ఊరిలో తెలియకపోవచ్చు, కానీ ఎవరికి తెలుసు, మరుగులేక తేటపడి ఆయన కనబడుతుంది. ఇంట్లో కొంతమంది చీకట్లో ఇంట్లో చేస్తుంటారు కొన్ని పనులు, తెలియదు అనుకుంటాం మనం. అవి కూడా ఏం చేస్తున్నాడు దేవుడు? దేవుడి కన్నుల కంటే ఏది మరుగ్గా లేదంట. మీకు ఆ విషయం చెప్పనా, ఇవి బాహ్యపరంగా కనబడేవి, అంతర్గతంగా మీ హృదయంలో ఉంటున్న ఆలోచనలు కూడా ఆయన తెలుసు. అవి లెక్క పెడుతున్నాడు ఆయన. మనం నిజంగా అవన్నీ లెక్కబెట్టి మనల్ని దేవుడు ఎదురుగుండా మనం నిలబడినప్పుడు అవన్నీ చూస్తున్నాడు అనుకో, మన పరిస్థితి ఏంటంటారు? తెర మీద మీరు మాట్లాడిన మాటలే తెర మీద వేసి వినిపించామనుకోండి, ఏదైనా గొడవ వచ్చినప్పుడు జరిగిన విషయాలు ఎలా ఉంటాయి మీకు? చాలా బాగుంటాయి కదా బాబు, కట్టే ఇక చూడలేకపోతున్నాను అంటాం. ఏది? మనం చేసిన పనులే. చెడు కార్యం ఏదైనా చేసామనుకోండి, అది వీడియో తీసి బయట పెట్టామనుకోండి, ఏమంటారు? అవి మూసే మొంత తాగుతున్నప్పుడు ఎవరైనా వీడియో తీసామనుకోండి, చూపించొద్దు అంటాం కదా, చూపించమంటారా? బయటికి కనపడడానికి ఇష్టపడరు. చీకట్లో చేసి ఉండొచ్చు, దొంగతనంగా చేసి ఉండొచ్చు, ఎవరికి తెలియకుండా చేయించవచ్చు, కానీ ఎవరికి కనపడతాయి? దేవునికి కనపడుతున్నాయంట. ఏంటి పరిస్థితి? ఎందుకు అంతలా దేవుడు చూడాల్సిన అవసరం ఎందుకు? మనల్ని అంత పరిశీలించాల్సిన అవసరం ఎందుకు ఆయనకి? ఎందుకు మనల్ని అంత ఇప్పుడు అంటే చాలామంది లోకల్ ఎలా ఉన్నారంటే ఫ్రీడమ్ అంటున్నారు. ఏంటంటే ఫ్రీడమ్ ఏది? భర్తకు తెలియకుండా భార్యకు తెలియకుండా భర్త బ్రతకడం ఏంటంట? ఫ్రీడమా మనిషికి కావాల్సింది? మనిషి దేవుని కంటే గొప్పవాడిగా బ్రతకాలనుకుంటాడా? దేవుడే నా జీవితం ఇదయ్యా, నా బ్రతుకు ఇదయ్యా, నేను మీకోసమే ఈ సమస్తాన్ని చేశాను, మీ అందరి కోసమే నేనున్నానా అని చెప్తున్నప్పుడు మనం అసలు ఆలోచించండి. భర్తకు తెలియకుండా భార్య, తల్లిదండ్రులు తెలియకుండా పిల్లలకు తెలియకుండా తల్లిదండ్రులు బ్రతకాలనుకోవడం ఇది ఫ్రీడమా? అదే దేవుడు కోరుకుంటున్నాడు. నిజంగా అలా బ్రతికితే మనం లెక్కపట్టడా దేవుడు? అంటే మా కల్చర్ ఇదండి అనేవాళ్ళు కొంతమంది. కల్చరా? ఎక్కడి నుంచి వచ్చింది కల్చర్? ఎక్కడి నుంచి వచ్చిందండి మీకు ఆ కల్చర్? దేవుడే అన్న మీకు ఇచ్చాడా? పుట్టుకతో ఆదాము అవ్వలుగా ఆ కల్చర్ ఉందా? వాళ్ళిద్దరూ ఎలా బ్రతికారు? ఆదాము అవ్వలు ఏదేం తోటలో సమస్తము అందరికీ అన్ని తెలిసేలా బ్రతికారు. అందుకే కదా దేవుడు ఎప్పుడైతే పాపం చేసిన తర్వాత వచ్చాడో వాళ్ళు దాక్కున్నారు. ఎందుకు? తప్పు చేశారు కాబట్టి. ఆలోచించండి, ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తగా ఆలోచిద్దాం. మరి ఇక్కడ ఒక మాట మాట్లాడుతుంది, ఎందుకు మనల్ని లెక్క పెడుతున్నాడు, మన విషయాలు దేవుడు లెక్క పెడుతున్నాడంటే ఒకసారి ఎంతవరకు ఆ లెక్క వెళ్ళిందో తెలుసా? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక ఎందుకు లెక్క పెడతాడు అని ఆలోచిస్తే, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 19-20 వచనాలు చదువుదాం. కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 19-20 వచనాలు. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా? ఎందుకు లెక్క పెడుతున్నాడంటే, మీ దేహం నా తల్లిదండ్రులకు ఇవ్వలే. ఒకవేళ నువ్వు తల్లిదండ్రులు ఎదిరించి ఉండొచ్చు, నీ భర్త నీకు ఇవ్వలే, నీ భర్తను ఎదిరించి ఉండొచ్చు, నీ భార్య నీకు ఇవ్వలేదు, నీ భార్యను ఎదిరించి ఉండొచ్చు. కానీ
ఎవరు మనకి ఇచ్చారంట దాన్ని? ఎవరిచ్చారంట దాన్ని మనకి? ఈ దేహాన్ని దేవుడిచ్చాడు. కాబట్టి దేవుడిచ్చిన, ఇప్పుడు మనకు ఎవరైనా సొమ్ము ఇచ్చారనుకోండి, కొంత డబ్బు ఇచ్చారనుకో మనకు అవసరాన్ని బట్టి, లేకపోతే ఆదుకున్నారు, తర్వాత కొన్ని రోజులు పోయిన తర్వాత ఏమడుగుతారు వాళ్ళు? పోనీ పిల్లోడికే, నీ కుటుంబంలో ఉన్న బిడ్డకే ఊరు వెళ్తున్నాడు, కొంత డబ్బు ఇచ్చావు, మళ్ళీ ఫోన్ చేసాడు ఊరు వెళ్ళిన తర్వాత 2 రోజులు అయింది, అమ్మా నాన్న నువ్వు ఇచ్చిన డబ్బులు అయిపోయినాయి అన్నాడు. ఏమంటారు మీరు? ఏమంటారు? ఏం చేసావురా అని అడుగుతాం. ఎందుకని అడుగుతావు? చెప్పాలి. డబ్బులు మీరు ఇచ్చారు కాబట్టి. అబ్బా మీరు ఇచ్చిన వాటికే మీకు అంత లెక్క ఉంటే మరి దేవుడు నీకు ఇచ్చిన ఈ దేహం గురించి లెక్క అడగడా? ఆలోచించండి. అడగడం సమంజసమైనది. ఏమంటే నా దేహం గురించి దేవుడికి ఎందుకండి అని అంటారు మీరు. నా దేహం గురించి దేవుడికి ఎందుకంటారు అడుగుతారేమో. అందుకనే నీ పిల్లకి ఇచ్చిన వాటిలో గురించే నువ్వు అంత ఆరాధిస్తున్నావే. అరే బీరువాలో అంత డబ్బులు ఉండాలి, ఏం కనపట్లేదండి. నా 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 చొక్కా జోబులో రాత్రి ఇంత డబ్బులు ఇట్టాను, పొద్దురికి లేవేంటి? నేను లేకపోతే ఇంట్లో పలానా చోట డబ్బులు పెట్టుకున్నాను, కనపట్టలేదేంటి? ఆరా ఉందా? ఆరా లేదా? ప్రతిదానికి ఆరా ఉంది. అందుకే ఎందుకు ఆరా ఉందంటే అవి పెట్టింది నువ్వే, కష్టపడ్డావు, సంపాదించుకున్నావు. సంపాదన కూడా నువ్వు సంపాదించుకున్నప్పటికీ అది నువ్వు పొందుకుంటే వచ్చేది కాదు. ఎవరు ఇవ్వాల్సింది? కష్టపడిన తర్వాత కూడా కష్టపడిన దానికి ప్రతిఫలం ఎవరిస్తారు? దేవుడు. సరే నువ్వు అనుకున్నావు, కష్టపడ్డావు, చెమట వచ్చావు, సంపాదించి పెట్టుకున్నప్పుడు ఎట్లంటావు? ఎక్కడుంది, ఏమైంది అని ఆరా ఉంది నీకు. మరి దేవుడు నీకు దేహాన్ని ఇచ్చి తల్లి గర్భంలో పిండముగా ఉండగా మనల్ని తయారు చేశాడే, గర్భంలోనికి తన చేతులు పెట్టి తయారు చేశాడంట మనల్ని. మీకు ఏమైనా తగిలినాయా? చేతులు అయినాయే తెలియదు కదా మనకి, కానీ చేశాడండి. చేసిన ఆయన్ని మనం ఏం చేయట్లేదు తెలుసు. ఈరోజు చాలామంది ప్రపంచంలో దేవుని గురించి చెబుదామని చాలామంది విశ్లేషణాత్మకంగా మనం బయటకు వెళ్ళి ఆలోచించగలిగితే ఎక్కువ శాతం మంది ఇప్పుడు ఈనాటి కాలంలో దేవునికి భయపడేవారు తగ్గిపోతున్నారు. పెరిగారనుకుంటున్నారా? భయపడుతున్నవారు, దేవునికి భయపడే వాళ్ళు తగ్గిపోయారండి. భక్తులు తగ్గిపోతున్నారు. అవునా? ఎందుకని ఇలా జరుగుతుంది? దేవుణ్ణి నమ్ముతున్నారు, దేవుడి గురించి తెలుసుకుంటున్న వాళ్ళు కూడా వెనక్కి వెళ్ళిపోయే పరిస్థితి ఉంది. ఎందుకు? దేవుడు మన శరీరం గురించే ఏంటి ఇచ్చిన ఈ శరీరం గురించి లెక్క అడడానికి ఆయన ఉన్నాడో, లెక్క అడుగుతాడని మనకు తెలియట్లే. ఎందుకు? ఈ శరీరం ఎలా వచ్చిందో నీకు తెలీదు. దేవుడు నేను అనుగ్రహించానంటున్నాడు. మరి అనుగ్రహించిన ఆయనకి హక్కు ఉందా? అడిగే హక్కు ఉంది కాబట్టే నన్ను అడుగుతాడు. అందుకే ప్రతి అవయవాన్ని అంట, ఈ శరీరం ఉంది కదా, ఈ శరీరంలో ప్రతి అవయవాన్ని తన చిత్త ప్రకారం పెట్టాడంట. ఎవరి చిత్త ప్రకారం? దేవా అందరికీ ముక్కు ఇక్కడ ఎడుతున్నావు కదా, నాకు ఈ పక్క పెట్టుకుంటాను నేను అని అనుకున్నాం అనుకోండి, అవుతుంది మనకి? ఎందుకు అవదు? చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయము 18వ వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయము 18వ వచనం. తన చిత్త ప్రకారము ఈ శరీరంలో ఉంచాడు. ఎవరి శరీరంలో? మన శరీరంలో. దేవుని చిత్త ప్రకారం మన శరీరంలో అవయవాలు ఎందుకు ఉంచాలి? భోజనం చెయ్యి ఇలా పెట్టాడు అనుకోండి, భోజనం ఇక్కడ తింటే బాగోదు కదా, ఆయన తెలిసి ఎక్కడ పెట్టాలో. ఈ ముఖం ఇక్కడ వచ్చాడు అనుకోండి, తింటా కుదురుతుందా? కష్టం. ఆయన ఇష్ట ప్రకారం పెట్టాడు. ఇది బాగోలేదు అని చెప్పండి అవయవం గురించి మీరు. మనిషి సహజమైన ఇప్పుడు అంగవైకల్యం ఈ పక్కకు పెట్టండి, అది మనం తీర్చిదిద్దక సరిపోమయ్యి దేవుని ఇష్ట ప్రకారమే పెట్టాడు అన్నాడు.
అది కొంచెం ఆలోచిస్తే సహజమైన మనిషికి ఈ అవయవం నాకు ఇక్కడ అవసరం లేదు అనుకున్న వ్యక్తి చెప్పండి. మనం పాడు చేసుకుంటున్నాం కదా షుగర్ బీపీలు వీటి వల్ల, తినే ఆహార వస్తువుల వల్ల మనకి ఇచ్చిన శరీరాన్ని పాడు చేసుకుని అవయవాలు తొలగించుకోవడం తప్ప. అవునా? అంటే ఈ అవయవాలన్నీ దేవుడు తన చిత్త ప్రకారం పెట్టాడు, కానీ ఎవరికి ఉపయోగపడుతున్నాయి చెప్పండి? పని చేస్తున్నాం, కష్టపడుతున్నాం, సంపాదించుకుంటున్నాం, ఆనందంగా ఉంటున్నాం, ఎవరి కోసం ఉపయోగపడుతున్నాయి? మొత్తం డబ్బులు అన్నట్టుకెళ్ళి దేవునికి అన్నడుతున్నామండి. పోన్లే అంటే దేవుడే ఇచ్చాడు ఈ దేహం, ఎవరికి ఉపయోగపడుతున్నాం? మన పనిలే. చూడండి మాట కూడా చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 15వ వచనం. 6వ అధ్యాయం 15వ వచనం. మీ దేహములు క్రీస్తునకు అవయములై ఉన్నవని మీరు ఎరుగరా? నేను క్రీస్తు యొక్క అవయములను తీసుకుని వేసు యొక్క అవయములుగా చేయుదునా? అదెంత మాత్రము తగదు. అంటే క్రీస్తు ఈ అవయవాల్లో నివసిస్తున్నాడు. ఈ అవయవాలు ఎవరికి దాసులుగా ఉండాలి? క్రీస్తుకు దాసులుగా ఉండాలి. కానీ దేనికి పెడుతున్నాం? లోకానికి. ఈ అవయవాలు దేనికి ఉపయోగిస్తున్నారు? లోకంలో ఉన్న వాటి కొరకే. తింటున్నాం, తాగుతున్నాం, సంతోషిస్తున్నాం ఈ అవయవాలతో. కానీ ఈ అవయవాలు ఎవరిచ్చారో ఆయనతో సంతోషించడం తక్కువ. సంఘంలో చూడండి ఎంతమంది కనబడుతున్నారు. అదే అంటే సంతోషం ఈ అవయవాల్లో ఉన్న ఈ వీటితో పార్టీకి వెళ్ళమంటే, ఎక్కడైనా ఫంక్షన్ ఉందంటే పరుగు. ఏ టైంకి వెళ్ళాలి? 2 రోజుల ముందు వచ్చేయమ్మా. 2 రోజులు ఏంటి, 4 రోజుల ముందు వస్తాను ఫంక్షన్లకి. పెళ్ళికి ఏమంటే మా ఊరిలో పెళ్ళి ఉంది, మా తమ్ముడు పెళ్ళి ఉంది, రండి అంటే ఎందుకు రాను? ఏ ఊరైనా వచ్చేస్తాను. ఈ దేవుడిచ్చిన ఈ దేహంతో ఆదివారమా పర్లేదులే, వచ్చే ఆదివారం వెళ్తానులే. ఏంటి? దేవుని దగ్గరికి నెక్స్ట్ వారం వెళ్ళొచ్చు. ఏం తెలియలేదు నీకు? దేవుడు ఈ అవయవాల్ని, శరీరాన్ని బాగుగా పనిచేయించి నీకు ఇచ్చాడని మీకు అర్థం కావట్లే. ఒకసారి ఏదైనా అవయవం పోయిన వ్యక్తి అవయవంలో నరంలో బ్లడ్ క్లాట్ అయిందంట. ఎక్కడున్నాడో? పలానా హాస్పిటల్కి వెళ్ళాడు. ఎంత ఖర్చు అవుతుంది? మనకు అన్నీ బాగున్నాయి ఎందుకు అన్నీ బాగున్నాయి ఎందుకని? నేను మంచి ఆహారం తీసుకుంటాను కాబట్టి అండి ఇలా ఉంటున్నాను అనండి మీరు. ఏంటి గొప్ప ఆస్తి పరులు తీసుకుంటున్న ఆహారం కంటే మన ఆహారం గొప్పదా? టయానికి తింటున్నానండి, అసలు ఈ టైం ఇచ్చింది ఎవరు? అలా ఆలోచించండి పోనీ. కాబట్టి శరీరంలో అన్ని అవయవాల్లో, నరాల్లో అన్ని బాగా పని చేస్తున్నాయని చెప్పండి మీరు. నేను కష్టపడుతాను కాబట్టి పని చేస్తున్నాయండి. కష్టపడుతున్న వాళ్ళందరూ పని చేసి వాళ్ళందరూ చూడండి, కొంతకాలం కష్టపడి పెద్ద వృద్ధులైపోయిన వాళ్ళ పరిస్థితులు ఎలా ఉన్నాయి? వాళ్ళ శరీరం ఊగిపోతూ. మరి బాగుండాలి కదా. దానివల్ల వీక్నెస్ వచ్చి ఎలా అయిపోతున్నారు? నీ జ్ఞానం కానీ, నీ కష్టం కానీ, నీ పనితనం కానీ, నీ ఆలోచన కానీ, నువ్వు తింటున్న ఆహారం కానీ నీ శరీరంలో, నీ శరీరాన్ని పోషించడానికి అవి కాదు కారణం. అవి వాటి ద్వారా నడిపించి నిన్ను బలపరచాలంటే ఎవరో? దేవుడు. అయితే మీ అవయవాల్లో ఎవరికి ఉపయోగించాలి? ఎవరికి ఉపయోగించాలో వాళ్ళకే ఉపయోగించకుండా వివిధాలట్లకి మనం హ్యాపీగా ఉపయోగించేస్తున్నాం. చూడండి, ఆరాధనలో చాలామంది రాకపోవడానికి కారణం కూడా అదే. దయచేసి మీకు ఓ విషయం చెప్తున్నాను. ఏదైనా మర్చిపోండి, ఏదైనా పాడు చేసుకోండి. శరీరంలో కానీ మనకున్న ఆస్తులో కానీ వీటిలో ఏది పాడు చేసుకున్నా పర్లేదు, కానీ దేవుని సమయాన్ని మాత్రం పాడు చేసుకున్నారనుకోండి, మీకంటే దౌర్భాగ్యులు ఎవ్వరు ఉండరు. అది మీకు ఎప్పుడు అర్థమవుతుందో తెలుసా? రోమీల పత్రికలో చదివాం కదా, మీరు లెక్క అప్పచెప్పవలసి ఉంది. వారానికి ఒకసారి కూర్చోవాలనుకోవటం అసలు చాలా చిన్న విషయం. అది 1 గంట కూర్చోవడం చిన్న విషయమే. 1 గంట, గంటన్నర దేవుని సన్నిధిలో కూర్చోవడం చిన్న విషయమే కదా. మరి ఎందుకండి లోకంలో ఉన్న వాటికి ఇంత ఆనందపడుతున్నారు? లోకంలో ఉన్న ఊసులు పెట్టుకోవడానికి, మాటలు చెప్పుకోవడానికి ఎంత సమయం పెడుతున్నాం? దేవుని సన్నిధానం రావడానికి పనులు అవ్వలేదండి. రోజు ఉండి పనులే. ఎప్పుడు అవ్వలేదు?
సన్నిధానానికి వద్దు, లేట్ అవ్వడానికి వద్దు. ఎందుకండి? మరి మిగతా వాళ్ళందరూ పనులు అయిపోయి వచ్చేసారా? మాకేం పనులు ఉండవండి చెప్పాలి. మాకేం పనులు ఉండవంటారా? ఓ ప్రసాద్ గారు అయి ఉండొచ్చు, లేకపోతే ఇంకొకరు అయి ఉండొచ్చు, ముందు వచ్చిన వాళ్ళకి లేవంటారా? ఉన్నా కానీ వాటిని ముందుగా మలుచుకుని నడిపించుకోవడంలో మనలో ఉంది. నిజంగా హాస్పిటల్కి వెళ్ళాలండి, మనం ఏ టైం వెళ్తాం? ముందే ఉంటాం. ఎయిర్పోర్ట్కి వెళ్ళాలండి, హాస్పిటల్కి వెళ్ళాలంటే ఇప్పుడు ఏం చేస్తారో తెలుసా? సీటు పెట్టాలంటే ఎప్పుడు పెడతారండి? వెళ్ళి తెల్లవారుజామున వెళ్ళి 9 గంటలకు వస్తుంది కాబట్టి తెల్లవారుజామున వెళ్ళి సీట్ ఎట్టు వచ్చేస్తాం. ఎంత దూరమైనా ఎక్కడైనా. లేదు బాగా దూరం వెళ్ళాలనుకోండి, పాలకొల్లో రాజమండ్రి వెళ్ళాలనుకోండి, పొద్దున్నే తెల్లజామున లేచి బయలుదేరి వెళ్ళాల్సిందే. ఇంకంతే. నీ శరీరం కోసం ఎంత తపన పడుతున్నావే, నీ శరీరంలో ఉన్న ఆత్మ, ఎందుకంటే ఆ ఆత్మ బ్రతకకపోతే ఈ శరీరం బ్రతకదు. లోపల ఉన్న ఈ ఆత్మ బ్రతకకపోతే ఈ శరీరానికి విలువ లేదు. మరి ఆ ఆత్మ బ్రతకడానికి ఎంతవరకు కష్టపడుతున్నాం, ఎంత విలువ ఇస్తున్నాం ఆ ఆత్మకు? శరీరానికి ఎంత ఖర్చు అంటే ఖర్చు ఎంతైనా పర్లేదు మా వాడు బ్రతకాలంటాం. ఏ హాస్పిటల్కైనా వెళ్తామంటాం. ఆ సమయం వచ్చేసరికి ఏమంటే తల అయినా తాకట్టు పెడతాం. దేనికి? ఈ శరీరంలో ఉన్న ఈ మనుషుల కోసం, ఈ అవయవాల కోసం, ఉన్న ఈ పరిస్థితుల కోసం. మరి బ్రతికిస్తున్న ఈ శరీరానికి, బ్రతికిస్తున్న ఆత్మ కోసం ఎంత కష్టపడుతున్నామయ్యా? ఎంత కష్టపడుతున్నాం? ఏం పని చేస్తున్నాం? ఏం విలువిస్తున్నాం? సంఘానికే ఈ ఆత్మను బ్రతికించే, ఈ సంఘానికి ఈ ఆత్మను బ్రతికించగలిగే శక్తి ఎక్కడుంది? సంఘంలో ఉంది, దేవుని దగ్గర ఉంది. మరి ఎప్పుడు వెళ్తున్నాం? కాళ్ళు ఆగుతున్నాయండి. ఇప్పుడు కూర్చున్న వాళ్ళు ఎంతమంది కాళ్ళు ఆగుతున్నాయి ఇప్పుడు తెలిసే? ఎవరికన్నా గుర్తుందా? గుర్తుందండి, మర్చిపోయాం. ఇంటికి వెళ్తే మళ్ళీ గుర్తొచ్చేది. బాధ. చూసారా? అంటే నీకున్న పరిస్థితిని చాలా ప్రశాంతవంతమైన వాతావరణంగా సంఘం ఉంటుంది, ఎందుకు మానాలనిపిస్తుంది? చూసారా? మనకు తెలియకుండా మనమే ఎంత తప్పు చేస్తున్నామో దేవుని దగ్గర రాకుండా, ఎంత బలహీనమైపోతున్నామో దేవుని దగ్గర రాకుండా. అర్థమవుతుందా? ఇంకా చూస్తే అందుకే దేవుడు చెప్తాడు, ఒకవేళ దేవుణ్ణి వదిలి లోకంలోకి వెళ్తే ఏమంటాడో తెలుసా? ఒకసారి చూడండి, యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం, 2వ లైన్. ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరెరుగరా? ఎప్పుడైతే దేవుని వదిలి దేవుని సన్నిధానానికి రాకుండా మనం లోకంలో బ్రతుకుతున్నామో అప్పుడు ఎవరితో స్నేహం చేస్తున్నాం? గమనించండి. ఆదివారం సంఘం ఉంది కదా, లేకపోతే శుక్రవారం ప్రార్థన ఉంది కదా, లేకపోతే ఇంకోటి ఉంది కదా కార్యక్రమం, ప్రార్థన కూడికలు ఉన్నాయి కదా, అవి వదిలేసి మనం పండగలు, ఆనందాలు, పార్టీలు అని తిరిగామనుకోండి, ఏం చెప్తున్నాడు దేవుడు మనకి? మీరు ఎవరితో స్నేహం చేస్తున్నట్టు? లోకముతో స్నేహం. ఏంటది? లోకంతో స్నేహం చేస్తే మన పరిస్థితి ఏంటి? దేవునికి విరుద్ధం. ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరుగరా? అయితే ఈ లోక స్నేహమే ఆశగా మనకి చాలా బాగుంటుంది అనిపిస్తుంది. మీకు మనం చూడండి, ఏంటి చచ్చి టైం ఎంత అయిపోయిందో వదలలేదేంటి అంటామా? ఏంటి ఎంతసేపు మాట్లాడేస్తున్నారు, ఈయన తినేస్తున్నారండి. కానీ మీకు సందర్భం గుర్చైనా మీరు ఎంతసేపు కూర్చున్న సమయం మీకు అసలు అర్థమే అవ్వట్లే. ఇంతసేపు కూర్చున్నామని మీకు తెలియట్లేదు. అలా ఒకవేళ ఏంటి వదలట్లేదు అని అనుకున్నారనుకోండి, వాళ్ళు ఏమి వింటలేదో తెలుసా? దేవుని మాటలు వింటలేదు. అలాంటి వారికి అనిపిస్తుంది ఏమని, ఏంటి ఇంకా వదలలేంటినా అనిపిస్తుంది. ఒకవేళ నిజంగా ఆత్మపూర్వంగా వాక్యాన్ని వింటున్నాం అనుకోండి, ఏమనిపిస్తుంది తెలుసా? అప్పుడైపోయిందండి. ఎప్పుడైనా అనిపించింది అలా మీకు? ఏంటి అప్పుడే చర్చ అయిపోయిందా? అప్పుడే ప్రార్థన అయిపోయిందా? అప్పుడే ముగించేశారా? అప్పుడే వాక్యం అయిపోయిందా అనే సందర్భం మీకు ఎప్పుడు అనిపించలేదా? ఆ సందర్భం ఎందుకు వచ్చిందో చెప్పనా? మీరు శ్రద్ధగా విన్నారు.
ఎప్పుడైతే వదలలేదంటే ఇంకా అనిపిస్తున్నారు అనుకోండి, అప్పుడు మీరు నిజమండి అది 100%. ఎప్పుడైతే మనం వాక్యం వినమో అప్పుడు మనకు సమయం కనబడుతూ ఉంటుంది. అమ్మో బాబు సమయం ఎంత అయిపోయింది, టైం ఎంత అయిపోయింది. ఎప్పుడైతే వాక్యం నిన్ను ప్రేరేపిస్తూ నడిపిస్తూ నిన్ను బలపరుస్తుందో నీకు సమయం తెలదు. అందుకే అంటున్నాడు, లోకంలో టైం చాలాసేపు గుర్తు. ఇప్పుడు వాళ్ళు పెద్దలు ఉన్నారు వయసులో, పెద్ద వయసులో వచ్చి కూర్చున్నారు అనుకోండి, భలే మాట్లాడుకుంటారు, టైం అనేది తెలదు. యవనస్తులు ఉన్నారనుకోండి, 4-5 కుర్రలు కూర్చుని అటు ఇటు వెళ్ళారనుకోండి, టైము ఎప్పుడు వెళ్ళామనుకున్నారా, పొద్దున్న తెల్లవారుజామున వెళ్తే అర్ధరాత్రి వచ్చాం, ఏం తెలియలే టైము, ఈరోజు ఎలా అయిపోయిందో అంటూ ఉంటారు. ఎందుకని అక్కడ చాలా బాగుందనిపిస్తుంది, కానీ దేవునికి అది విరుద్ధం, వైరము అంటున్నాడు. ఎందుకని దేవుని సన్నిధానం వదిలి, దేవుని నామాన్ని వదిలి, దేవుని ఘనతను వదిలి, దేవుడు ఇస్తున్న ప్రశాంతతను వదిలి లోకంలోకి వెళ్తే నువ్వు టైం తెలియలేదని నువ్వు అంటున్నావే, ఆ టైము లెక్క పెడుతున్నాడు. ఎందుకని ఆ సమయాన్ని దేవుడు నువ్వు వదిలేవని. ఎంతమంది అయితే సంఘానికి వస్తున్నామో, మనం ఏ రోజైతే సంఘం రామో గుర్తుపెట్టుకోండి, మిమ్మల్ని జాగ్రత్తగా దేవుడు పరిశీలిస్తూ లెక్క పెడుతున్నాడు. మీ టయాన్ని ఏ సమయంలో ఏమేం చేస్తున్నారు. అక్కడ తృప్తి ఉండదు, కానీ ఇక్కడ ఏముంది, ప్రశాంతత ఉంది. అవునా? సంఘంలో దేవులో ఉందమ్మా ప్రశాంతత. సంఘంలోకి వచ్చినాక ఉంటుందా, ఉండట్లేదా? మీకు బోరు కొట్టేలా ఉంటుందా సన్నిధానంలో? లేదు. ఎందుకని దేవుని ఆత్మ ఇక్కడ నుంచి నడిపిస్తున్నప్పుడు, ఆయన మాటలు మనకి వినిపిస్తున్నప్పుడు ఈ హృదయం తెప్పరెళ్తుందండి, చాలా ఆనందం ఉంటుందండి ఈ హృదయానికి. కానీ లోకంలో ఏముండదు తెలుసా, బాధలు కనబడతానే ఉంటాయి, ఇబ్బందులు కనబడతానే ఉంటాయి. కూర్చోడానికి కూడా లోకంలో కూర్చున్నప్పుడు కూడా ఏమనిపిస్తుంది, మంట వస్తూ ఉంటుంది. ఇక్కడ ఏమనిపించదు. అక్కడ గంట కూర్చున్నారో బయట, ఏది సీట్ ఎట్టిన తర్వాత గంట కూర్చున్నాం, లాగేసినాయి అనుకో కాళ్ళు అంటామా. మరి ఇక్కడ 1 గంటన్నర కూర్చుంటున్నాం కదా, 2 గంటలు కూర్చుంటున్నాం కదా, లాగట్లేదండి. చూసారా ఎంత తేడా కనబడుతుందో. ఆత్మతో ఆలోచిస్తే ప్రతి విషయాన్ని దేవుడు మనకి, చూడండి ఒకసారి మన మాటల గురించి కూడా దేవుడు లెక్క పెడుతున్నాడు. మత్తయి సువార్త 12వ అధ్యాయం 36వ వచనం. మత్తయి సువార్త 12వ అధ్యాయం 36వ వచనం. నేను మీతో చెప్పినది ఏమనగా, మనుష్యులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గూర్చియు విమర్శ దినమున లెక్క చెప్పవలసి ఉన్నది. మాటల విషయాల్లో చాలా జాగ్రత్త. నోట్లోంచే కదా వెళ్ళిపోయింది మాట, తప్పు అయిపోయిందని అనుకుంటున్నారేమో. అస్తమాను తప్పు చేస్తే దేవుడు నోటితో ఒప్పుకోడు. తెలిసి మరీ తప్పు చేస్తే అసలు ఊరుకోడు. జాగ్రత్త. ఇష్టానుసారమైన మాటలు మాట్లాడొద్దు. నోటుకొచ్చినవి అస్సలు మాట్లాడకండి. సమయాన్ని, టయాన్ని, ఎంత కష్టం వచ్చినా, ఇబ్బంది వచ్చినా దేవుణ్ణి దృష్టిలో పెట్టుకుని నీ మాట నోటి నుంచి బయటకు రావాలి. ఎందుకని నోటి నుంచి బాగా జాగ్రత్తగా రావాలి, దేవుడు లెక్క పెట్టుకుంటున్నాడు. చూసారా, తల వెంట్రుకలు ఒకటే లెక్క అనుకుంటున్నారా? నీ శరీరంతో చేసిన క్రియలు లెక్క ఉన్నాయి, నీ నోటితో మాట్లాడుతున్న మాటల లెక్క ఉంది. ప్రతిదానిని లెక్క పెట్టుకుంటున్నాడు దేవుడు. మనము లెక్క పెట్టుకుంటాం మనకున్న వాటిని, మనం కొన్న వాటిని. ఇంటికి వచ్చిన సరుకులు అన్నీ ఉండాలి, లెక్క చూడు, సరుకులు సీట్ ఇదిగో అంటారా? ఎప్పుడన్నా అనరా? అంటారు. ఒక్క మహా అయితే ఆ సరుకులు ఎన్ని రోజులు ఉంటాయి? 10 రోజులు కూడా ఉండవు. వాటికో లెక్క పెడుతున్నామే, మరి దేవుని సన్నిధానానికి వెళ్ళడానికి లెక్కేది? తరతరాలు యుగాలు ఉండే లోకానికి వెళ్ళాలంటే ఒక వారం రోజులు భోజనం చేయడానికే నువ్వు వాటిని లెక్క చూసుకుంటున్నావు, కొంత టైం పెడుతున్నావు. మరి యుగాలు ఉండే లోకానికి వెళ్ళాలంటే ఏం లెక్క పెడుతున్నావు? నీ దేవుని సన్నిధానానికి వచ్చిన నీ సమయం ఎంత? సంవత్సరానికి ఎన్ని రోజులు? 365 రోజులు. 365 రోజుల్లో ఎన్ని వారాలు ఉంటాయి?
56 52 52 వారాలు. 52 వారాల్లో మనం చచ్చికొచ్చేది ఎప్పుడు? ఆ 52 వారాలే అనుకోండి. ఇప్పుడు దాంట్లో కూడా కొన్ని లెస్ అయిపోతాయి, మైనస్లో కూడికలు తీసివేతలు ఉంటాయి. కూడికలు ఉండవు. కూడికలకి వెళ్ళాం కూడటానికి, తీసివేతలు మాత్రం ఉంటాయి. తీసివేతలు పోగా పోని 52 వారాలు లెక్కండి. 52 వారాలు ఎన్ని గంటలు ఉంటున్నారు చెప్పాలి? 52 గంటలే మహా అయితే ఎక్కువ శాతం, అంతేనా? 52 గంటల్లో కూడా ఎన్ని నిమిషాలు దేవుని వాక్యం విన్నారు? ఇప్పుడు చూడండి, ఇంతకుముందు అన్నాను కదా, ఈ వారం వాక్యం బాగా నడిపించింది కాబట్టి నేను చాలా బాగా చెప్పాను, టైం తెలియలేదు. టైం ఏంటి ఇంకా వదలలేదు అన్నారు చూడండి. ఆ సమయం దేని లెక్కల్లోకి రాదు? దేవుని లెక్కల్లోకి రాదు. ఏది ఇంకా వదలలేదని పాస్టర్ గారు అని చెప్పే టైం. ఒకవేళ అలాంటి బోధలు ఉన్నప్పుడు అలా అంటే పర్వాలేదండి. నేనైతే మీకు అలాంటి విషయాలు అయితే చెప్పను. వ్యర్థమైన మాటలు కానీ, మిమ్మల్ని పొగట్టడం, లేకపోతే ఇంకోటి చెప్పడం, లేకపోతే నన్ను నేను పొడుకోవడం, ఏ విషయాలు చెప్పను. ఓన్లీ దేవుని వాక్యంలో ఏదైతే మనతో మాట్లాడాలనుకుంటున్నాడో దేవుడు, ఆ విషయాలు మాత్రమే నేను గ్రహించి చెప్తాను, నేర్చుకుని. అంతే కదా. వేస్ట్గా మీకు అర్థం కాని విషయాలు నేను అయితే ఎత్తను ఎక్కువ శాతం, నాకు తెలిసి. ఎప్పుడైనా కానీ మరి అలాంటి సమయాల్లో మీకు ఒక విషయం చెప్పాలి. ఇలాంటి విషయాల్లో ఇంకొకటి నేను చెప్పడం ఇక్కడ నిలబడ్డానంటే కొన్ని మర్చిపోవచ్చు, కొన్ని యాడ్ చేయొచ్చు. కానీ అదంతా ఎవరి ద్వారా జరుగుతుంది తెలుసా? నేనైతే కాదు. కొన్ని మాటలు నేను చెప్పాలనుకునే కొన్ని మర్చిపోతాను, కానీ అనుకోకుండా కొన్ని విషయాలు చెప్తాను. ఇక్కడ ఎందుకు తెలుసా? నాకు తెలియదు, అది దేవుడు నా ద్వారా మాట్లాడిస్తున్నాడు. అయితే దేవుడు ఇక్కడ మాట్లాడిస్తున్నప్పుడు ఎంత సమయం మనం దేవుని సన్నిధానంలో ఉంటున్నామని ఆలోచించండి ప్రియులారా. 52 గంటలు కూడా దేవుని సన్నిధానంలో ఉండలేకపోతున్నామంటే, నిత్యమైన లోకానికి రావాలంటే మనకి ఎంత సమయం ఉండాలి మరి దేవుని దగ్గర? అర్థమవుతుందా? దేవుడు లెక్కలాడడానికి కారణం ఏంటో తెలుసా? మనము లెక్కలు నేర్చుకోవాలని కాదు. మీరు మీ జీవితపు బ్రతుకు యొక్క విలువ మీకు అర్థం కావాలండి. లెక్కలు ఎందుకు పెడుతున్నాడో తెలుసా? జుట్టు ఆయన ఏదో ఆనందం మన జుట్టు లెక్కేసుకుని ఏదో చేసుకుందామని కాదు. అంటే వెంట్రుకలే లెక్క పెట్టాడంటే నేను చేస్తున్న పనులన్నీ లెక్క పెడుతున్నాడు దేవుడు అని మీరు తెలుసుకోవడం చెప్తున్నాడు అక్కడ. అర్థమవుతుందా? ప్రతి విషయం కూడా గమనించుకోవాలి మన జీవితంలో. ఇంకా చాలా ఉన్నాయండి. మనకి దేవుడు ఏదేది మనకి ఇచ్చాడో ప్రతిదాన్ని ఆయన లెక్క పెడుతున్నాడు. లెక్క పెట్టలేనిది ఇంకా ఎవరో తెలుసా? మనమే లెక్కట్లేదు మన జీవితం గురించి. ఇతరులు లెక్క పెట్టడం పక్కకు పెట్టండి. నేను ఎవరిని లెక్క చేయనండి అంటావు, అది వేరు. అసలు నిన్ను నువ్వు లెక్క పెట్టుకోవట్లా. ఎందుకు? దేవుని ఎదుట నిలబడాలంటే మొదట నిన్ను నువ్వు లెక్క పెట్టుకోవాలి. నేను ఎంత సమయం దేవుళ్ళో గడుపుతున్నాను, ఎంత సమయం దేవుని వాక్యాన్ని వింటున్నాను, ఆ మాట నన్ను ఎంతవరకు మారుస్తుంది, ఈ వాక్యము నన్ను ఎంతవరకు బలపరుస్తుంది దేవునిలో, లెక్క పెట్టుకుంటున్నామా? దయచేసి ఆలోచించండి. ప్రతి ఒక్కరం కూడా దేవునికంట లెక్క చెప్పాలంట, మనుషులకు లెక్క చెప్పాలంటే తారుమారు చేయొచ్చు. ఎందుకంటే ఇప్పుడు కూడా చాలామంది కొన్ని వ్యాపారాలు చేసేటప్పుడు తారుమారు లెక్కలు రాస్తారు, అబద్ధాలను రాసేస్తారు, లేని వాటిని రాసేస్తారు, ఉన్న వాటిని తీసేస్తారు. ఒకవేళ లోకంలో మానవుల లెక్కల్లో ఇలాంటివి జరగవచ్చేమో, కానీ దేవుని లెక్కలకి వెళ్ళింది అనుకోండి, కంప్యూటర్ కూడా పనికిరాని లెక్క దేవుడు దగ్గర ఉంది. కంప్యూటర్ కూడా పనిచేయదు. ఒకవేళ మనం కాల్కులేటర్లో లెక్కలు కొడతాం, ఏదన్నా కాల్కులేటర్ అయినా తప్పు చేయొచ్చేమో, కానీ దేవుని లెక్కల్లోకి వెళ్ళామనుకోండి తేడా ఉండదు. జాగ్రత్త. ఇది అది కాదండి, ఇది కాదండి, ఇక్కడ మార్చుకోవచ్చు అనుకుంటాం, కానీ దేవుని ఎదుట అది కుదరదు. అయ్యా ఆ రోజు నాకు ఈ పరిస్థితి వచ్చింది కాబట్టి నేను వెళ్ళిపోయాను, అనారోగ్యం విషయం తప్ప దేవుని సన్నిధానం నుంచి నేను మానాను అనే స్థితికి రాకూడదండి. ఎందుకనంటే దేవుని సన్నిధి అంత విలువైంది మన జీవితానికి, రాకూడదు. ఏమంటే లేవా? ఇతరులకు ఎవరికి పనులు లేవా?
బాధ్యతలు లేవా? బాధలు లేవా? నాతో పాటు అందరికీ ఉన్నాయి, అందరమును. కానీ దయచేసి ఆలోచించాలి, దేవుని సన్నిధానంకు మించినది ఏది లేదు. ఎందుకనంటే ప్రతిదాని విషయంలో మనం లెక్క చెప్పాలి, దేవునికి లెక్క చెప్పాలి. దేవుడు నీకు టైం ఇచ్చాడు కదా, టైం గురించి కూడా లెక్క చెప్పాలి. ఒకసారి చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 15వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 15వ వచనం చదవండి. చదవరా? నేను చదవాలా? స్పీడ్గా తీసి చదువుతుండాలి. దినములు చెడ్డవి కనుక మీరు సమయమును పోనీయక, దినములు చెడ్డవి కనుక సమయాన్ని పోనివ్వక అంటున్నాడు ఇక్కడ. అంటే టయాన్ని కూడా లెక్క పెట్టుకోండి, జాగ్రత్త. పొద్దున్న లేకటం విషయంలో మొదలు పెడితే చాలామంది అంటారు, ఏంటి ఎంత లేట్గా లేచావు అంటే ఏం లెక్క పెడుతున్నావు? టైం. ఏంటి ఎంత లేట్గా పడుకున్నావు? ఏం లెక్క పెడుతున్నావు? నిద్రపోయే సమయం, లేచే సమయం, తినే సమయం. ఏ టైం తినకపోతే ఏమవుతుందో తెలుసా? ఆరోగ్యం పాడైపోద్ది. ఏ సమయం లెక్కెత్తున్నావు? తినే సమయం, వినే సమయం, ఆలోచించే సమయం, చదువుకునే సమయం. ఒరే, చదువుకునే టైంలో నువ్వు చదువుకోవాలరా, లేదంటే నీకు ఇంకా ఒరే కష్టపడే సమయంలో నువ్వు కష్టపడాలరా, ఒక టైం వచ్చిందంటే నువ్వేం చేయలేవురా అంటమా? ప్రతిదానికి సమయం 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 అని లెక్క పెడుతున్నామే. మరి దేవుడు నీకు ఇస్తున్న సమయం దేవునికి ఎంత పెడుతున్నావు? దేవుని దగ్గర ఎంతసేపు కూర్చుంటున్నావు అని అర్థం. దేవుని దగ్గర ఎంత సమయం వెచ్చించి నువ్వు వింటున్నావు? అజ్ఞానుల వలె ఒకవేళ నువ్వు ఉన్నావేమో, దేవుని సన్నిధానం వదిలి వెళ్ళిపోతున్నావేమో, ఇతరత్ర కార్యక్రమాలు చేసుకుంటున్నావేమో. నాకు తప్పదండి అంటావా? తప్పదు, సరైనా సరే దేవుని సన్నిధానం రావాల్సిందే. ఇంకా చనిపోయే స్థితి తప్ప, అనారోగ్య పరిస్థితి, లేవలేని పరిస్థితి తప్ప. దయచేసి గమనించండి ప్రతి ఒక్కరు. ఇది మీరు ఎవరికి ఇస్తున్న విలువ తెలుసా? మీ దేహానికి మొదట మీరు ఇస్తున్న విలువ, తర్వాత ఈ దేహం ద్వారా గణపరచబడుతున్న దేవునికి ఇస్తున్న విలువ. ఎందుకు చెప్పనా? ఈ సమయం, ఈ శరీరంతో దేవుని దగ్గర ఉన్న సమయం దేవుడు లెక్క పెట్టుకుంటాడు. మనం మామూలుగా కౌంట్ చేస్తాను, 52 వారాల్లో 52 గంటలు వచ్చేసింది కదా. సహజంగా సంవత్సరానికి మనం లెక్క వేస్తున్నామే, మరి దేవుడు లెక్క పెట్టడండి. సున్నితంగా మనం సంవత్సరంలో లెక్క పెట్టేస్తున్నామే. మనకంటే జ్ఞానవంతుడు ఆయన, అవునా? అలాంటి ఆయన మన పరిస్థితులు లెక్క పెట్టడా? గమనించండి, మార్చుకోండి, మార్పు పొందండి. సంఘంతో ఆత్మీయ అనుబంధం మన జీవితానికి ఏం నేర్పుతుంది, ఏమిస్తుంది తెలుసా? పరలోక అనుభవం. పరలోకంలో ఎలా ఉండబోతుందనే స్థితిని నీకు చూపిస్తున్నాడు దేవుడు. ప్రశాంతమైన జీవితం. ఏమైనా గుర్తున్నాయండి? సంఘంలో కూర్చున్నప్పుడు పలానా అప్పు ఉంది, పలానా ఇది ఉంది, మీకు ఏమైనా గుర్తున్నాయండి ప్రసాద్ గారు? నాకేం లేవు. చెప్తున్నప్పుడే కాదు, వింటున్నప్పుడు సరైన వాక్యం కరెక్ట్గా విన్నాను అనుకోండి, అసలు ఏమీ గుర్తుండదు నాకు, మర్చిపోతానంతే. ఎంత ప్రశాంతంగా ఉంటుందో. అలాంటి ఉన్నతమైన స్థితిని వదులుకోవడం ఎందుకండి? మనం వదులుకోవడం ఎందుకండి? ఇంకా చాలా ఉన్న విషయాలు దేవుని చిత్తమైతే మరొకసారి చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. ఆలోచించండి ప్రతి ఒక్కరూ కూడా. సమయాన్ని లేకపోతే మనం లెక్క పెట్టుకోవాల్సిన ప్రతిదీని దేవుడు మనకంటే ముందు ఆయన లెక్క పెడుతున్నాడు. మనం జాగ్రత్త వహించి మన సమయాన్ని మనం గుర్తించుకోవాలి. సంఘానికి ఎప్పుడు కూడా పాటల సమయానికి ఉండడానికి ప్రయత్నం చేయండి. ఎందుకంటే దూతలు గాన ప్రతిగానాలు చేస్తూ స్తుతిస్తున్నాయి పరలోకంలో దేవుణ్ణి. ఇక్కడ మనం దూతల కంటే దూతలు గొప్పవా మనం గొప్పవాళ్ళమా? దేవుని విషయంలో దూతలు గొప్పవా మనం గొప్పవాళ్ళమా? దేవదూతలు గొప్పే మనమా? చెప్పాలి, గట్టిగా చెప్పండి. దూతలా దేవదూతలా? దేవదూతలు మనకి పరిచారం చేయడానికి ఉన్నాయి. ఏం చేయడానికి? పరిచారము చేయడానికి పంపబడిన ఆత్మలు కారా అంటాడు హెబ్రీ పత్రికలో. దేవదూతలు అంటే మన కోసం పరిచారం చేయడానికి ఉన్నాయంట. అయితే మనం ఎవరి కోసం ఉన్నాం? దేవుని కోసం. అంటే ఎవరు గొప్పవాళ్ళు? మనం గొప్పవాళ్ళు, మనమే గొప్పవాళ్ళం. జాగ్రత్త, సమయం పోనివద్దు. టైం దేవునికి
ఇవ్వండి. దేవదూతలే పొగుడుతుంటే సంతోషిస్తే మరి వాటికంటే గొప్పవారమైన మనం పాడుతున్నప్పుడు దేవుడు ఇంకెంత సంతోషిస్తాడు? సంతోషిస్తాడా లేదా? అర్థమైందా? అది ఎలా అంటే నా గొంతు బాగోదండి, నాకు పాట రాదండి, ఇలాంటి మాటలు చెప్పకండి. దేవుడు ఊరుకోడు. ఇంటి దగ్గర వాగడానికి, మాట్లాడడానికి, పనులు గద్దించుకోవడం ఇట్లోకి ఉన్నాయి కదా వాటిలో వాడుతున్నాం కదా. అలా అక్కర్లేదు. నీ ఆలోచన కలిగి దేవునితో మన హృదయాన్ని, మన మైండ్ని దేవునిపై పెట్టి పాడగలిగితే మనం నేర్చుకోవాలండి, తెలుసుకోవాలండి. చిన్నపిల్లలకే స్కూల్కి పంపుతుంటే నేర్చుకోవట్లేదా? అవి శరీర సంబంధమైన విషయాలే కదా. ఎక్కడి వరకు నడిపిస్తాయి స్కూల్ ఇవన్నీ? ఉద్యోగం వరకు. ఉద్యోగం ఎక్కడ నడిపిస్తుంది? కూర్చుని తినే వరకు. తర్వాత చచ్చిపోతారు. అంతేనా? మరి ఈ నేర్పు ఎక్కడికి పనిచేస్తుంది? పరలోకానికి. చనిపోయిన తర్వాత జీవితాన్ని కూడా ఉత్తమంగా మలిచేదే దేవునితో అనుసంధానమైన జీవితం. అది ఇచ్చేదే సంఘం, అది పొందేదే సంఘంలో, దేవుని దగ్గర. దయచేసి ఆలోచించండి, జాగ్రత్తగా గమనించండి. ఎవరు నొచ్చుకోవద్దు, దేవుని మాటని వ్యతిరేకించుకోవద్దు. దేవుడి మాటలు మన హృదయాలు ఫలింపజేసి బలపరచునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేస్తున్నాం. ప్రేమగల తండ్రి, మహోన్నతుడా, విలువైన మీ మాటలు నేర్చుకోవడానికి ఈ సమయాన్ని మనిషి ఎంత విలువగా ఆలోచిస్తున్నాడో అంతకంటే మీతో గడిపిన సమయం విలువైనదని, ఆ సమయాన్ని మీరు గుర్తిస్తూ చూస్తూ ఉన్నారు మా జీవితాల్లో. అందుకొరకు మీ కృతజ్ఞతలు చెల్లించుకుంటూ తండ్రి, మిమ్మల్ని వదలకుండా మీతో గడిపి సమయము వ్యర్థపరచుకోకుండా, మిమ్మల్ని తండ్రి ఈ లోకంలో మేము మా సమయాన్ని వ్యర్థపరచుకోకుండా మీతో కలిసి జీవించే జ్ఞానాన్ని, అటు కృపను మాకు దయచేయమని, విన్న ప్రతి బిడ్డ నీ వాక్యాన్ని హృదయాల్లో భద్రపరుచుకొని నూరంతల ప్రతిఫలము ఆత్మ సంబంధంగా పొందులాగిన సహాయం దయచేయమని, మీరే తోడై నడిపించి కాపాడిన విధానం బట్టి స్తోత్రాలు తండ్రి. మీ పరిశుద్ధాత్మ సహాయంతో మీరే మాట్లాడారని నమ్ముచు నన్ను నేను తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ క్రీస్తు వారి పేట ఇచ్చిన ప్రార్థన బ్రతిమాలకు వేడుకొచ్చున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి.